హాయ్ గైస్, మనకి ఇంకొక రోజులో అమెజాన్ నుంచి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అండ్ అలాగే ఫ్లిప్కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఆల్మోస్ట్ మనకు అన్ని బ్రాండ్స్ నుంచి ప్రైజెస్ అయితే రివీల్ అయిపోయాయి. ఇప్పుడు ప్రెసెంట్ నేను 10 నుంచి 15,000 బడ్జెట్లో మీరు ఏ మొబైల్ చూస్ చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడబోతున్నాను. సో 10 నుంచి 15,000 బడ్జెట్లో మనం వివో T4X 5G లేదా ఐక్యూ Z10X 5G అనే మొబైల్ని చూస్ చేసుకోవచ్చు. ఐక్యూ Z10X 5G అనేది అమెజాన్లో మనకి అవైలబుల్గా ఉంది. సో 12,500కి ఇది మనకి దొరుకుతుంది. అండ్ అలాగే సేమ్ మొబైల్ వివో T4X 5G కింద ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. అది కూడా సేమ్ రేట్గా మనకు దొరుకుతుంది అనమాట. సో దీనిలో ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఆండ్రాయిడ్ 15 వెర్షన్తో ఇది రన్ అవుతుంది. కెమెరాస్ వచ్చేసరికి 50 MP బ్యాక్ కెమెరా అండ్ అలాగే 8 MP ఫ్రంట్ కెమెరా అవైలబుల్గా ఉంది. అండ్ బ్యాక్ కెమెరా వచ్చేసరికి 4K రికార్డింగ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా 1080 వరకు మనం రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 7300 5G ప్రాసెసర్తో ఇదైతే మనకు వస్తుంది. అండ్ అలాగే ఆండ్రాయిడ్ వెర్షన్ వచ్చేసరికి 15తో రన్ అవుతుంది విత్ ఫన్ టచ్ OS అనమాట. అండ్ బ్యాటరీ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే 6500 mAh బ్యాటరీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట. ఈ మొబైల్ మనకి డీసెంట్ స్పెసిఫికేషన్ తో అలాగే డీసెంట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. మీ బడ్జెట్ ఒకవేళ 12,500 నుంచి 13,000 లోపల ఉంటే కనుక ఈ మొబైల్ అయితే చూస్ చేసుకోండి. వివో T4X 5G ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. అలాగే ఐక్యూ Z10X 5G అమెజాన్లో అవైలబుల్గా ఉంది. లేదు నాకు కొంచెం బ్యాటరీ ఎక్కువ కావాలి, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అనేది కొంచెం ఎక్కువ కావాలి అన్నప్పుడు రియల్మీ P4 మొబైల్ అయితే చూస్ చేసుకోండి. రియల్మీ P4 అనేది ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ గా ఉంది. మనకు 15,000 బడ్జెట్ అవైలబుల్ గా ఉంది. బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 7000 mAh బ్యాటరీ విత్ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రాసెసర్ వచ్చేసరికి మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ తో వస్తుంది. అండ్ ఆండ్రాయిడ్ వెర్షన్ వచ్చేసరికి ఆండ్రాయిడ్ 15 తో రన్ అవుతుంది. రియల్మీ UI 5.0. అండ్ వీళ్ళలో మనకు అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తారు. 4 years అనేది సెక్యూరిటీ ప్యాచెస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో నాకు కొంచెం బ్యాటరీ పరంగా ఎక్కువ కావాలి అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కావాలి అన్నప్పుడు మీరు 15K బడ్జెట్ లో రియల్మీ P4 5G అనేది కన్సిడర్ చేయొచ్చు. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అవుతుంది మీకు. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే మనకి 50 MP బ్యాక్ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ 16 MP ఫ్రంట్ కెమెరా అనమాట. సో మనం 4K లో బ్యాక్ కెమెరాతో రికార్డ్ చేసుకోవచ్చు. 1080 పిక్సెల్స్ తో మనం ఫ్రంట్ కెమెరాలో రికార్డ్ చేసుకోవచ్చు. లేదు నాకు కొంచెం మీడియాటెక్ ప్రాసెసర్స్ వద్దు, నాకు స్నాప్ డ్రాగన్ కావాలి, ఇంకా మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి అన్న వాళ్ళు ఒప్పో K13 మొబైల్ ని కన్సిడర్ చేయండి. సో ఒప్పో K13 5G మొబైల్ అనేది ఒప్పో K13 అనేది మనకి 15,000 బడ్జెట్ లో ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉంది. సో స్పెసిఫికేషన్ వచ్చేసరికి కెమెరాస్ వచ్చేసరికి సేమ్ అనమాట. 50 MP బ్యాక్ కెమెరా అండ్ అలాగే 16 MP ఫ్రంట్ కెమెరా. బ్యాక్ కెమెరా వచ్చేసరికి 4K రికార్డింగ్ మనం పాసిబిలిటీ ఉంది. అండ్ ఫ్రంట్ కెమెరాకి వచ్చేసరికి 1080 పిక్సెల్ వరకు మీరు రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ ఫర్ ది బ్యాటరీకి వచ్చేసరికి 7000 mAh విత్ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. సో స్పెసిఫికేషన్స్ పరంగా రియల్మీ P4 అండ్ అలాగే ఒప్పో K13 రెండు సేమ్ గా ఉంటాయి అనమాట. ఒక్క ప్రాసెసర్ మాత్రమే తేడా ఉంటుంది. ప్రాసెసర్ వచ్చేసరికి రియల్మీ P4 లో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ వస్తుంది. అండ్ అలాగే ఒప్పో K13 లో వచ్చేసరికి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో బ్యాటరీ పరంగా మాట్లాడుకుంటే ఒప్పో K13 అనేది 7000 mAh 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. అండ్ అలాగే కెమెరాస్ విషయంలో 50 MP బ్యాక్ కెమెరా 4K రికార్డింగ్ చేయొచ్చు. అండ్ అలాగే 16 MP ఫ్రంట్ కెమెరా 1080 పిక్సెల్ వరకు రికార్డింగ్ చేయొచ్చు. అండ్ OS పరంగా మాట్లాడుకుంటే ఆండ్రాయిడ్ 15 వెర్షన్ తో రన్ అవుతుంది, కలర్ OS అనమాట. అండ్ సెక్యూరిటీ ప్యాచెస్ గురించి మాట్లాడుకుంటే 2 years OS అప్డేట్స్ ప్లస్ 5 years సెక్యూరిటీ ప్యాచెస్ అనేది ఒప్పో K13 అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో నేను ఇప్పటి వరకు మాట్లాడింది గేమింగ్ పరంగా మీకు మంచి మొబైల్స్ అనమాట. లేదు నాకు గేమింగ్ అంతగా ఆడను, నేను ఓన్లీ నాకు కెమెరాస్ పరంగా బాగుండాలి అన్న కేసులో మీరు శాంసంగ్ F36 మొబైల్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఇది మనకి 14,000 బడ్జెట్ లో మీకు అవైలబుల్ గా ఉంది. సో నేను ఎప్పటి వరకు మాట్లాడిన మొబైల్ అన్నింటిలో EIS సపోర్ట్ మాత్రమే ఉంటుంది. బట్ ఇప్పుడు నేను మాట్లాడే శాంసంగ్ F36 మొబైల్లో మాత్రం OIS సపోర్ట్ అనేది మీకు అవైలబుల్ గా ఉంటుంది. సో ఈ శాంసంగ్ F36 లో మనకి బ్యాక్ కెమెరా 50 MP అండ్ అలాగే ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 13 MP ప్రొవైడ్ చేస్తున్నారు. సో బోత్ ఫ్రంట్ క్యామ్ అండ్ బ్యాక్ క్యామ్ లో మీరు 4K రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. బ్యాటరీస్ పరంగా మాట్లాడుకుంటే మీరు బ్యాటరీ దగ్గర కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 5000 mAh బ్యాటరీ విత్ 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే శాంసంగ్ కి ఓన్ ప్రాసెసర్ ఉంటుంది కదా. ఇప్పుడు శాంసంగ్ Exynos 1380 ప్రాసెసర్తో ఇది అయితే రన్ అవుతుంది. సో ఆండ్రాయిడ్ వెర్షన్ గురించి మాట్లాడుకుంటే ఆండ్రాయిడ్ 15 అండ్ అలాగే One UI 6.0తో ఇదైతే రన్ అవుతుంది. మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే 6 years ఆఫ్ OS అప్డేట్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు విత్ ప్యాచెస్ ఆల్సో. అండ్ ఇది మీకు ఏ కేసులో బెస్ట్ అవుతుంది అంటే మీరు ఒకవేళ మీ పేరెంట్స్ గిఫ్ట్ ఇద్దాం అనుకున్నారు, లేదు మాకు లాంగ్ టైం
ఓఎస్ సపోర్ట్ కావాలి, డీసెంట్ కెమెరాస్ కావాలి అన్న కేసులో మీరు కన్సిడర్ చేయండి. ఈ సామ్సంగ్ F36 అనేది మనకి 14,000 బడ్జెట్ లో ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉంది. ఒకసారి మీరు చెక్ చేయండి. లేదు నాకు అన్నింట్లో ఆల్రౌండర్ కావాలి అన్నప్పుడు ఖచ్చితంగా మీరు బడ్జెట్ అయితే ఎక్స్టెండ్ చేసుకోవాల్సిందే. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే 10 నుంచి 15,000 బడ్జెట్ లో మనకి ఓఐఎస్ సపోర్ట్ ఇచ్చే మొబైల్ ఏ మొబైల్ లేదు. సామ్సంగ్ ఒకటి 14,000 బడ్జెట్ లో మీరు చూస్ చేసుకోవచ్చు. అదైతే మనకు ఓఎస్ సపోర్ట్ మనకి అవైలబుల్ గా ఉంది. బట్ ద ప్రాబ్లం ఏంటి అంటే ఇందులో మనకి ఛార్జర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయరు, ఓన్లీ డేటా కేబుల్ మాత్రమే వస్తుంది. లేదు నాకు ఛార్జర్ కావాలి, ఓఎస్ సపోర్ట్ కావాలి, అండ్ అలాగే డీసెంట్ కెమెరాస్ కావాలి, అండ్ అలాగే గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుండాలి అన్న కేసులో వివో T4R 5G అనే మొబైల్ మీరు కన్సిడర్ చేయండి. ఇది ఒక మంచి మొబైల్ అవుతుంది మీకు. సో కెమెరాస్ పరంగా మాట్లాడుకుంటే 50 MP బ్యాక్ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ 32 MP ఫ్రంట్ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు. బోత్ మీరు 4K రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ఓఎస్ పరంగా మాట్లాడుకుంటే ఆండ్రాయిడ్ వెర్షన్ 15 ఫన్ టచ్ ఓఎస్తో మనకి ఇది రన్ అవుతుంది. అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే 2 years ఆఫ్ ఓఎస్ అప్గ్రేడ్ ఇస్తారు అండ్ అలాగే 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బ్యాటరీ స్పెసిఫికేషన్ వచ్చేసరికి 5700 mAh బ్యాటరీ అండ్ అలాగే 44 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా చెప్పాలంటే మనం ఒక మొబైల్ పర్చేస్ చేసినప్పుడు ఏదో ఒక డిపార్ట్మెంట్ లో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. సో ఇవైతే కొంచెం డీసెంట్ స్పెసిఫికేషన్స్ అయితే మనకి అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ఈ మొబైల్ వచ్చేసరికి 17,500కి ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉంది. సో ఓవరాల్ గా మాట్లాడుకుంటే నా బడ్జెట్ అనేది 12 నుంచి 13 మాత్రమే ఉందన్నప్పుడు వివో T4X 5G లేదా IQ Z10X 5G ని మీరు కన్సిడర్ చేయండి. లేదు నేను కొంచెం ఎక్స్టెండ్ చేసుకోగలను, 15K వరకు పెట్టగలను, నేను హెవీ గేమింగ్ ఆడతాను అన్న కేసులో మీరు ఒప్పో K13X ని ప్రిఫర్ చేయండి. అండ్ అలాగే రియల్మీ P4 కూడా అక్కడ బెస్ట్ ఆప్షనే అవుతుంది. నాకు 3 years అప్డేట్ కావాలి, 1 year ఎక్స్టెండెడ్ అప్డేట్ కావాలి అన్న కేసులో మీరు రియల్మీ P4 ని కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఒప్పో K13 అండ్ రియల్మీ P4 అనేవి మీకు రెండు బెస్ట్ ఆప్షన్స్. బేస్డ్ ఆన్ మీ రిక్వైర్మెంట్ బట్టి నేను హెవీ గేమింగ్ ఆడతానన్న కేసులో ఒప్పో K13 కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ అలాగే నాకు అసలు గేమింగే వద్దు, ఓన్లీ నేను ఎవరికైనా లాంగ్ టర్మ్ గా నాకు అప్డేట్స్ కావాలి, లేదు నేను నా పేరెంట్స్ కి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను అన్న కేసులో మీరు సామ్సంగ్ F36 మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. మీకు 14,000 బడ్జెట్లో అది మంచి చాయిస్ అవుతుంది. ఓఐఎస్ సపోర్ట్ కూడా ఉంటుంది, డీసెంట్ కెమెరాస్ మీకు అందులో అవైలబుల్ గా ఉంటాయి. లేదు నేను బడ్జెట్ చాలా ఎక్స్టెండ్ చేసుకోగలను, 17,500 వరకు నేను బడ్జెట్ పెట్టగలను అన్న కేసులో మీరు వివో T4R 5G ని కన్సిడర్ చేయండి. అది మీకు ఆ లెవెల్లో బెస్ట్ చాయిస్ అవుతుంది. ఓఎస్ సపోర్ట్ మనకి అవైలబుల్ గా ఉంటుంది, డీసెంట్ బ్యాటరీ బ్యాకప్స్ ఉంటాయి అండ్ అలాగే పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ.